ఛానలుకి స్వాగతం. వృషభ రాశి వారికి 2024వ సంవత్సరంలో కంటక శని దోషం కారణంగా ఇంట్లో ఘోరం జరుగుతుంది. ప్రాణాల మీదికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతవరకు ఎవరూ చెప్పని లోతైన విశ్లేషణ. అయితే వృషభ రాశి వారికి 2024వ సంవత్సరంలో కంటక శని దోషం కారణంగా ఇంట్లో జరగబోయే ఘోరం ఏమిటి, అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు ఈ సమయంలో వీరికి మేలు చేస్తాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశివారు దయాగుణాన్ని, దానగుణాన్ని, క్షమాగుణాన్ని కలిగి ఉంటారు. ఈ వృషభ రాశివారు అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితాన్ని గడుపుతారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వృషభ రాశివారు ఆనందంగా జీవిస్తారు. అందమైన, కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడం అనే అభిరుచిని కలిగి ఉంటారు. సహనాన్ని వీరు ఎప్పటికీ కోల్పోరు. అయితే 2024వ సంవత్సరంలో కంటక శని దోషం కారణంగా ఇంట్లో ఘోరం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ముఖ్యంగా శని దోషాలు ఉన్నప్పుడు జీవితంలో మనం ఎన్నో రకాల ప్రతికూల అంశాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నో రకాల సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, అలాగే మీ జీవితంలో ఎప్పటికీ కూడా నిరాశ, నిస్పృహలు, మానసికంగా కృంగుదల, ఇటువంటి సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ యొక్క సంతానం మీ మాట వినకపోవటం, కుటుంబంలో కలహాలు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, అలాగే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలు ఈ యొక్క శని ప్రభావం వల్ల మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కంటక శని దోషం కారణంగా ఇంట్లో ఘోరం జరిగే పరిస్థితులు కూడా ఈ సమయంలో, అంటే ఈ సంవత్సరంలో మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రాణాల మీదికి వచ్చే పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఈ యొక్క ప్రతికూలతను ఎదుర్కోవడానికి చాలా జాగ్రత్త పడాల్సి వస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తి మానసికంగా కృంగిపోయి మీరు కొన్ని పొరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి సమస్యలు మీకు పొంచి ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించాలి. శని భగవానునికి ఇష్టమైన పనులే చేయాలి. సమస్యలు వచ్చినప్పుడు శని భగవానుని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించకూడదు. కొంతమంది ఏ విధంగా చేస్తుంటారంటే, వారి జీవితంలో వారికి సమస్యలు వచ్చిన సమయంలో శని భగవానుణ్ణి నిందిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఈ విధంగా చేయకూడదు. శనికి ఇష్టమైన పనులే చేయాలి, కానీ ఇష్టం లేని పనులు చేయకూడదు. శని భగవానుణ్ణి నిత్యం పూజించాలి. మీకు వీలైతే శనివారం రోజు ఆలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదాన్ని పేదలకు పంచిపెట్టండి. అలాగే శని భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. శని స్తోత్రం పారాయణ చేయండి. ఈ విధంగా శని భగవానుడికి ఇష్టమైన పనులు మీరు చేసినట్లయితే శుభ ఫలితాలు పొందుకుంటారు. అలాగే మంగళవారం రోజు మీరు పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి సమర్పించాలి. నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అలాగే ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి తప్పించుకోవటానికి మీరు పరిహారం కూడా చేయాల్సి ఉంటుంది. దీనికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, ఒక రావి ఆకును తీసుకుని ఆ రావి ఆకుపైన ప్రమిదను పెట్టి మీ ఇంట్లోని పూజా మందిరంలో శివ భగవానుడి ఫోటో ముందు పెట్టండి. ఈ విధంగా చేస్తే కనుక మీకు సకల శుభాలు కలుగుతాయి. ఆ శివ భగవానుడి యొక్క ఆశీర్వాదాలు మీపైన ఎల్లవేళలా ఉంటాయి. ఖచ్చితంగా కంటక శని దోషం నుండి మీరు విముక్తులవుతారు. ముఖ్యంగా శని దేవుణ్ణి ఆరాధించాలి, కానీ శని దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించకూడదు. ఇటువంటి దేవతారాధన, ఇటువంటి పరిహారాలు మీ జీవితంలో మీకు ఎంతగానో మేలును చేస్తాయి. చూశారు కదండి, వృషభ రాశి వారికి 2024వ సంవత్సరంలో కంటక శని దోషం కారణంగా ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఈ పరిస్థితిని అధిగమించడానికి వారు ఏం చేయాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.